ఏవండోయ్ బాగున్నారా? మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా 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 బాగుండాలని మా శివయ్యని కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే ఏముంటదండి, మహా అయితే మొక్కలు అంతే కదా. ఆ మొక్కల్లో కూడా ఈ నాచు మొక్కలండి, ఇప్పుడు సీజన్ ఏమో తెలియదు కానండి, అసలు గుమ్మం బయట వేసానండి, రోజు ఎంత అందంగా పోస్తున్నాయి అనుకున్నారు. చాలా చాలా కనువిందు చేస్తాయండి అసలు. రోజులో ఒక్కసారి అయినా సరే వెళ్ళి ఆ మొక్కలు అలా చూసి వస్తూ ఉంటానండి. అంత బాగా ఏడుస్తున్నాయి అనమాట. ఏండోయ్ మీకు మాట చెప్పాలి, ఈ మా గోడ బయట వేసాం కదా, నచ్చిన వాళ్ళందరూ ఒక మొక్క పీక్కెళ్తున్నారు. పోనీలేండి, చాలా ఉన్నాయి కాబట్టి ఒక మొక్క పట్టుకెళ్ళినా పర్వాలేదు. నాలాగా మొక్కలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. ముఖ్యంగా ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు ఒక మొక్క తెచ్చుకోవడం తప్పులేదు కానండి, ఒకే మొక్క ఉన్నప్పుడు దాన్ని పీకి తెచ్చేసుకోవడం చాలా తప్పండోయ్. నేను మాత్రం ఎప్పుడు అలా చేయను. అలా ఎవరన్నా చేయొద్దని కూడా చెప్తున్నాను. ఎందుకంటే మా మొక్క ఒకటి పట్టుకెళ్ళిపోయిందండి ఒక ఆవిడ. ఉమ్. సరే అండి, ఈరోజు వీడియో ఏంటండి, ఇదేని మొక్కలు ఉన్నాయి కదా, సీజన్ వచ్చినా సరే పువ్వులు రావట్లేదు అనమాట. ఎందుకు అనుకున్నారు? పాపం వాటికి ఇవ్వాల్సిన ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదండి, అందుకని పువ్వులు రావట్లేదు అనమాట. సర్లే ఈ రోజు వీటి పని చూద్దామని చూస్తే అండి, పాపం మట్టి అండి, ఇసుకేస్తాం కదా, బాగా బిగిసిపోయి అయిపోయిందండి పాపం. మరి సర్లే అండి, మట్టి అంతా లూజ్ చేసి దీనికి కొంచెం ఏదన్నా ఫుడ్ పెడదామని చెప్పి చూసాను అనమాట. ఏముందంటే ఇంట్లో బోన్ మీల్లోనండి ఎప్సమ్ సాల్ట్ ఉందండి. ఈ రెండు కలిపి వేస్తే పూలు వస్తాయి అని చెప్పి మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు, అందుకని పెడుతున్నాను అనమాట. అయితే అండి, మట్టి అంతా లూజ్ చేసేసాకనండి, బోన్ మీల్ ఇప్పుడు ఒకసారి ఆన్లైన్ అక్కడ తీసుకున్నానండి. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ అనమాట. ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల అంటే అండి, మట్టి లూజ్గా ఉండి డ్రై అవ్వకుండా ఉంటుందంటండి. నాకు వీటి వాడకాలు తెలియదు కానీ, అదే అంటే ఏంటి బెనిఫిట్ అనేది సరిగ్గా తెలియదండి నాకు. కాకపోతే నేను కూడా యూట్యూబ్లోనే అట్లా చూసే నేర్చుకున్నానండి. బోన్ మీల్ ఇవ్వడం వల్ల మొక్కకి బలం వచ్చి పువ్వులు వస్తాయంటండి. ఎప్సమ్ సాల్ట్ వల్ల ఏమో మట్టి లూజ్ అయ్యి అందులో ఉన్న పోషకాలు వేర్లు తీసుకుంటాయంటండి. ఇదనమాట విషయం. అయితే అండి, లాస్ట్ ఇయర్ అయితే అండి, ఈ ఈ టైంకి అడేనియం పువ్వులండి, ముద్ద పూలు అసలు కనువిందుగా ఎంత బాగున్నాయో మీకు మన పాత షార్ట్ వీడియోలో చూస్తే అర్థమవుతుందండి. మంచి మంచి కలర్స్ పూసేయండి. మరి ఈసారి ఏమవుతుందో, ఎప్పటికి వస్తాయో తెలీదు. అయితే మొత్తానికి వీటికి కావాల్సిన ఫుడ్ అంతా పెట్టేశానండి. ఒక రోజు వాటరింగ్ చేసేసామనుకోండి, మళ్ళీ 4 రోజుల వరకు నీళ్లు పోయకూడదు. ఎడేనియం మొక్కలకి ఎప్పుడు ఎక్కువ వాటర్ పోయకూడదండి, బాగా డ్రై అయినప్పుడే పోస్తూ ఉండాలన్నమాట. అలా అని నీళ్ళు ఎక్కువ పోసామనుకోండి, కింద వేరుకుళ్ళు వచ్చి మొక్క పాడైపోద్ది అనమాట. ఇది ఎడారి మొక్క కదండి, వాటర్ ఎక్కువ అవసరం ఉండదు అనమాట. పువ్వులు వచ్చే టైంకి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని, వాటికి ఏమన్నా అవసరమైతే చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎక్కువగా విరబోస్తాయండి పువ్వులు. అదనమాట అడేనియం గురించి సంగతి. అయితే ఉన్న మొక్కలన్నిటికి ఇచ్చేసానండి. ఇవి ఇంకా వెనకాల వైపు ఒక 4 మొక్కలు ఉన్నాయి. అది అటువైపు వెళ్ళినప్పుడు అక్కడ పెట్టేశాను, ఇందులో చూపించలేదండి అవి, ఎందుకంటే వెనక వైపు ఎండ బాగా వస్తుందండి, అందుకే అక్కడ గోడ మీద పెట్టా. మళ్ళీ వీటికి పువ్వులు వచ్చాక అప్డేట్ ఇస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.